నమస్కారం. శ్రీమద్ భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 13వ అధ్యాయము. విదురుని ఉపదేశానుసారము గాంధారి ధృతరాష్ట్రులు వనములకు వెళ్ళుట, అచట దేహత్యాగము చేయుట. 42వ శ్లోకము. యథా క్రీడోపస్కరాణాం సంయోగ విగమావిహ ఇచ్ఛయా క్రీడితుష్యాతాం తథైవేషేచ్ఛయా నృణాం. ప్రపంచమున ఆటగాని కోరిక మేరకు బొమ్మల సంయోగ వియోగములు జరుగుచుండును. అట్లే జగత్క్రీడాకారుడైన భగవంతుని సంకల్పానుసారమే మానవుల యొక్క కలయికలు, విడిపోవటలు సంభవించుచు ఉండును. 43వ శ్లోకము. యన్మన్యసే ధ్రువం లోకమధ్రువం వానచోభయం సర్వథా నహి శోచ్యాసే స్నేహాధన్యత్ర మోహజాత్. ఈ జగత్తు స్థిరమైనదని గాని అస్థిరమైనదని గాని చెప్పజాలము. అందువలన నీవు భావించినది అంతయును అబద్ధము. ఈ మోహము వలన అజ్ఞానము ఏర్పడును. అజ్ఞానము సత్యమైనది కాదు. కనుక ఇప్పుడు నీవు శోకించుట తగదు. 44వ శ్లోకము. యస్మాజ్జహ్యంగ వైక్లభ్యమజ్ఞానకృతమాత్మనః కథం త్వనాథాః కృపాణా వర్తేరంస్తే చ మాం వినా. కనుక ధర్మరాజా, దీనులు దుఃఖితులు అయిన మా పెద్ద తండ్రి పెద్దమ్మ అసహాయ స్థితిలో నేను లేకుండా ఎట్లు ఉండగలరు అను అజ్ఞానజనితమైన నీ మానసిక దౌర్బల్యమును వీడుము. 45వ శ్లోకం. కాలకర్మ గుణాధీనో దేహోయం పాంచభౌతికః కథామాన్యాంస్తు గోపాయేత్ సర్పగ్రస్తో యథాపరం. పాంచభౌతికమైన ఈ శరీరము కాల కర్మ గుణములకు వశమైనది. కొండచిలువ నోటిలో పడినటువంటి మానవుని వలె అందరినూ మృత్యుచే కబళింపబడువారే. కావున ఒకరిని మరి ఒకరు ఎట్లు రక్షింపగలరు? ధన్యవాదములు.